వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక. అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది. 17వ తారీఖు తర్వాత, అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మహాదేవ శ్రీమాత్రే నమః. వృషభ రాశి. వృషభ రాశి మనకు వా, వి, వు, వే, ఓ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి కిందికి రావడం జరుగుతుంది. మరి వృషభ రాశి వారికి సుమారుగా ఒక 5 నుండి 6 నెలల నుండి 6 to 7 months కానీ, ఒక ఆల్మోస్ట్ 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి వ్యవస్థ బాగా లేదు. అది మీకు మీరు ఏ రకంగా అనేటువంటిది క్వశ్చన్ వేసుకొని చూసుకోండి. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో ఈ గడుస్తున్నటువంటి 6-7 నెలల నుండి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అనేది మీరు క్వశ్చన్ వేసుకొని చూసిన తర్వాతనే నా వీడియో చూడండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా బ్యాడ్ ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. మీకు ఎవరినో నమ్మడం కానివ్వండి, ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావడం కావచ్చును, అదేవిధంగా ఎవరినో నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును, లేదా ఏవైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం కావచ్చును, లేదా ఏమైనా కొత్త కొత్త పనులు, కొత్త కొత్త వ్యక్తులు మీకు తారసపడము, లవ్ రిలేటెడ్ కానివ్వండి, అది ఏదైనా కావచ్చును. దీనికి సంబంధించినటువంటి ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. పోలీస్ రిలేటెడ్ కావచ్చును, యాక్సిడెంట్స్ కావచ్చును,
ఏమైనా పెద్ద ఎత్తున డబ్బులు కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నవి. ఇట్టి అవకాశాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీరు వృషభ రాశి వారికి కొంత భయం ఎక్కువ. వాదించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత భయం అనేటువంటిది ఎక్కువగా కూడా ఉంటుంది. సో కొంత జాగ్రత్తగా ఉండండి. చాలా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. బీ కేర్ఫుల్. మరి ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి మీకు ఈ మే నెల నుండే లగ్నంలో శుక్రుడు ఉండడం జరుగుతున్నది. మీ లగ్నాధిపతి మీకు లగ్నంలో ఉండడం ద్వారా విశేషమైనటువంటి లాభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం ఏర్పడేటువంటి పరిస్థితులు, అదేవిధంగా లగ్జరీగా ఉండడం కావచ్చును. ఏమైనా వాహనాలు మీరు కొనుగోలు చేయడం కానివ్వండి, లేదా వాహనాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఏర్పడేటువంటి సందర్భాలు కావచ్చు. బంగారం కొనుగోలు, ఆనందము, అదేవిధంగా కార్య సాఫల్యము, ఏమైనా స్త్రీ మూలకంగా పురుషులకు కానీ, పురుషుల మూలకంగా స్త్రీలకు కానీ కొంత మంచి జరిగేటువంటి పరిస్థితి, ధన లాభము, వస్తు ప్రాప్తి, పిల్లలలో ఒక మొబైల్ కావాలని కానీ, ఒక 2 వీలర్ కావాలని కానీ తల్లిదండ్రులను అడగడము, వారు కొనివ్వడం కావచ్చు. ఇలాంటి సందర్భాలు. మరి మీకు 12వ భావంలో బుధుడు, సూర్యుడు 17వ తారీఖు వరకు ఉంటున్నాడు. దీనివల్ల ఆశించిన కార్యనాశనము, అదేవిధంగా రోగవృద్ధి, కష్టకాలము, అసౌఖ్యము మీకు వచ్చేటువంటి పరిస్థితులు. దీనికి తోడు అనవసరమైనటువంటి ప్రయాణాలు, కొంత హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడాలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ కొంత సమస్యలు రావడాలు, తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆఫ్టర్ 17వ తారీఖు తర్వాత కుజ భగవానుడు మీకు 12వ భావానికి రాబోతున్నాడు. దీనివలన స్థానచలనాలు, శారీరక శ్రమ, కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు, మానసిక ఆందోళన ఉండడాలు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడాలు, అకారణంగానే భార్యాభర్తలలో కానివ్వండి, లేదా పనిచేసే చోట కానివ్వండి కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వృషభ రాశి వారు ఇట్టి సమయంలో ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇంకా వ్యక్తిగత జాతకానికై కావచ్చును, ఇంకా వ్యక్తిగత విషయాలకై కావచ్చును, తప్పకుండా మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏమిటి, అవన్నీ ఏమిటి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వృషభ రాశి వారికి ఇది ఒక ఉద్యోగానికి సంబంధించింది. రావాల్సినటువంటి ధనము రావడము, అదేవిధంగా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. అనారోగ్యాలు, భార్యాభర్తలలో గొడవలు, కోర్టు విషయాలు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడాలు, ఇట్లా ఎన్నో కూడా మీ జాతకరీత్యా కనబడుతూ ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి వచ్చే నెలలో గురుగ్రహము మారబోతున్నది. మరి ఈ నెలలో ఉండేటువంటి మంచి చెడు విషయాలు అన్నీ కూడా మనం ముందే చెప్పడం జరిగింది కనుక తప్పకుండా ఈ నెలలో వచ్చేటువంటి పౌర్ణములు, భద్రకాళి ఏకాదశులను వినియోగించుకోండి, అమ్మవారిని కొలుచుకోండి. All the best. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.